Hello everyone, welcome to Riva, a real-time interactive Vidya Academy. In this video, we will be discussing the solutions from day 22 to day 26 as part of the Riva 100 MCQs challenge. Let's start. This is the day 22 challenge. Okay, in this challenge, in the first line, we include the header files and we are defining the main function. This is the entry point of the program. And in the first line, we are declaring the variable c of data type integer. And in the next line, we are trying to assign some value to that variable c. What is that value? Printf percentile d, printf of percentile d, printf of 1, 2, 3, 4. Let's see the solution in detail. Okay, మనకి ఇచ్చిన క్వశ్చన్ ఏంటి? In the first line, we are declaring a variable of data type integer. And in the next line, we are trying to assign some value to that variable, right? What is that? Printf percentile d, again printf percentile d, again printf 1, 2, 3, 4, right? Yes, okay. So this is the question. So ఇప్పటి వరకు మనం సాల్వ్ చేసిన ప్రోగ్రామ్స్లో ఓన్లీ జస్ట్ సింగిల్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ మాత్రమే చూసాం. సింగిల్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఫర్ సపోజ్ హెలో అని ప్రింట్ చేశాను. ఇప్పటి వరకు ఇలా మాత్రమే యూస్ చేసాం. బట్ ఈ ప్రోగ్రాంలో అబ్జర్వ్ చేస్తే డిఫరెన్స్ ఏంటి దానికి దీనికి? ఇప్పటి వరకు సింగిల్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ యూస్ చేసాం, బట్ ఇప్పుడు మనం నెస్టెడ్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్స్ చూస్తున్నాం. నెస్టెడ్ ప్రింట్ స్టేట్మెంట్స్ అంటే నెస్టెడ్ ఫంక్షన్స్. సింగిల్ ఫంక్షన్ యూస్ చేసినప్పుడు దాని వర్కింగ్ ఒకలా ఉంటుంది, ఇలా నెస్టెడ్ యూస్ చేసినప్పుడు దాని వర్కింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ ఛాలెంజ్లో చూద్దాం. ఓకే, సో నార్మల్గా ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యొక్క ఫంక్షనాలిటీ మనకి ఏం తెలుసు? దీని యొక్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మెయిన్ ఫంక్షనాలిటీ ఏంటి? ఇట్ ప్రింట్స్ సమ్ వాల్యూ దట్ ఈస్ డిఫైన్డ్ ఇన్ ద డబుల్ కోట్స్. ఏదైతే డబుల్ కోట్స్లో ఒక వాల్యూ ఇస్తున్నామో ఆ ఇచ్చిన ఇన్పుట్ని ఆర్ సమ్ అలా మెన్షన్ చేసిన ఆ స్టేట్మెంట్ని ప్రింట్ చేయడం అనేది దాని యొక్క ఫస్ట్ మెయిన్ టాస్క్. అండ్ సెకండ్, మనం ఇంకొక పాయింట్ కూడా చూసాం. ఫర్ సపోజ్ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని ఒక వేరియబుల్కి అసైన్ చేయడానికి ట్రై చేస్తే ఇది రిటర్న్ చేసే వాల్యూ అనేది ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. సో ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూ ఏంటి? నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ టు బి ప్రింటెడ్, రైట్? నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ టు బి ప్రింటెడ్. ఆర్ ఈ డబుల్ కోట్స్లో మనం ఎన్నైతే క్యారెక్టర్స్ మెన్షన్ చేసామో ఆ కౌంట్ని రిటర్న్ చేస్తుంది. సో ఫస్ట్ ఫంక్షనాలిటీ ఇచ్చిన స్టేట్మెంట్ని ప్రింట్ చేయడం, సెకండ్ ఫంక్షనాలిటీ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని రిటర్న్ చేస్తుంది. ఇక్కడ వరకు మనకు ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ గురించి తెలుసు, బట్ ఇప్పుడు ఏం చేస్తున్నాం? నెస్టెడ్ ఫంక్షన్స్ అనేది యూస్ చేసాం. సో నెస్టెడ్ ఫంక్షన్స్ ఎప్పుడైతే యూస్ చేస్తున్నామో దీని యొక్క కాలింగ్ ఎలా ఉంటుంది? నెస్టెడ్ ఫంక్షన్స్ ఎప్పుడైతే యూస్ చేసామో ఇక్కడ ఎగ్జిక్యూషన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది అంటే, ఈ ఫంక్షన్ కాల్ యొక్క ప్రెసిడెన్స్ ఎలా ఉంటుంది అంటే, ఫస్ట్ మనకి ఇన్నర్ ఫంక్షన్ అనేది, ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ అది ఎగ్జిక్యూట్ అయ్యి ఆ వాల్యూ రిటర్న్ అయిన తర్వాత నెక్స్ట్ ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ అనేది మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. అలా అన్ని ఇన్నర్ ఫంక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో మనకి అవుటర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో మన యొక్క ఫంక్షన్ కాల్ ప్రెసిడెన్స్ అనేది నెస్టెడ్ ఫంక్షన్స్ యూస్ చేస్తే ఫంక్షన్ కాల్ ప్రెసిడెన్స్ ఈ వేలా ఉంటుంది. ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అవుతాయి? ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్స్. లాస్ట్లో అవుటర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఇక్కడ మనం యూస్ చేసింది ఏంటి? ప్రింట్ఎఫ్ పర్సెంటైల్ డి. ఆ ప్రింట్ఎఫ్ ఫంక్షన్లో అనదర్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ యూస్ చేసాం. నెస్టెడ్ ఫంక్షన్స్ మీన్స్ వాట్? ఫంక్షన్ ఇన్సైడ్ అనదర్ ఫంక్షన్. నెస్టెడ్ ఫంక్షన్ మీన్స్ ఫంక్షన్ ఇన్సైడ్ అనదర్ ఫంక్షన్. మనం నెస్టెడ్ ఇఫ్ కండిషన్స్ చూసాం, నెస్టెడ్ ఫర్ లూప్ చూస్తాం. సో దాని మీనింగ్ ఏంటి? నెస్టెడ్ అంటే ఒక ఇఫ్ కండిషన్లో ఇంకొక ఇఫ్ కండిషన్ యూస్ చేయడం. దీస్ ఆర్ నెస్టెడ్ కండిషన్స్. సో ఇదే వేలో మనం ఏం చేస్తున్నాం? ఒక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లోపల అగైన్ ఇంకొక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ని డిఫైన్ చేసాం. ఆ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లోపల ఇంకొక ప్రింట్ఎఫ్ ఫంక్షన్ని డిఫైన్ చేసాం. నథింగ్ బట్ ఫంక్షన్ ఇన్సైడ్ ఫంక్షన్. సో నెస్టెడ్ ఫంక్షన్స్ అనేది యూస్ చేసాం. ఈ కేసులో మనకి వర్కింగ్ ఎలా ఉంటుంది? ఫంక్షన్ కాల్ ప్రెసిడెన్స్ ఎలా ఉంటుందని చెప్పాం.
ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ ఏంటి, లాస్ట్లో ఏదైతే ఫంక్షన్ యూజ్ చేసామో దిస్ ఇస్ ద ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్. దీని తర్వాత అంటే ఫస్ట్ మనకి ఎగ్జిక్యూట్ అయ్యే ఆర్డర్ ఏంటి, ఫస్ట్ ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత ఆ రిజల్ట్ రీప్లేస్ అయ్యి నెక్స్ట్ ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫైనల్గా ఈ లాస్ట్ అవుటర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే, సో ఎగ్జిక్యూషన్ ఆర్డర్ తెలిసింది. వాటి అవుట్పుట్ ఏంటో చూద్దాం. సో మనకు అక్కడ ఇచ్చిన ఆ నెస్టెడ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్స్ ఏంటి, ప్రింట్ఎఫ్ %d, again printf %d, printf 1 2 3 4. సో ఈ ఫంక్షన్ క్లోజ్ చేసాం అండ్ అగైన్ హియర్ ఇక్కడ ఎక్స్ట్రా బ్రేసెస్ అనేది యాడ్ అయింది. జస్ట్ ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ క్లోజ్ చేసాం, దెన్ సెకండ్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ క్లోజింగ్ బ్రేస్, లాస్ట్ ఫంక్షన్ క్లోజింగ్ బ్రేస్. ఇది మనకి నెస్టెడ్ ఫంక్షన్. సో ఎలా వర్క్ అవుతుంది, ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది అని చెప్పాం. ఇక్కడ ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ యూజ్ చేసింది ఏంటి, మనం ప్రింట్ఎఫ్ ఫంక్షన్. దాని యొక్క ఫంక్షనాలిటీ మనకు ఆల్రెడీ తెలుసు. ఫర్ సపోజ్ మన అవుట్పుట్ అంతా ఇక్కడ ప్రింట్, ఇది ఒక కన్సోల్లో ప్రింట్ అవుతుంది. ఫస్ట్ ఏమవుతుంది, ఈ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యింది. ఈ ఫంక్షన్ ఏంటి, ప్రింట్ఎఫ్ ఫంక్షన్. దాని యొక్క టాస్క్ ఏంటి, మనం డబుల్ కోట్స్లో ఏదైతే మెన్షన్ చేసామో అది ప్రింట్ చేయడం. సో సింపుల్గా ఫస్ట్ ఏం చేస్తుంది, 1 2 3 4 ప్రింట్ చేసింది. ప్రింట్ చేసిన తర్వాత ఇక్కడ %d, ఇక్కడ సమ్ వాల్యూ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. అది ఎవరు రిటర్న్ చేస్తారు, ఈ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది రిటర్న్ చేస్తుంది. ప్రింట్ఎఫ్ ఫంక్షన్ మనకి దేని రిటర్న్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ టు బి ప్రింటెడ్. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని, 1 2 3 4. సో టోటల్ 4 క్యారెక్టర్స్ ఉన్నాయి. సో మనకి ప్రింట్ఎఫ్ ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూ ఏంటి, 4. అది ఎక్కడ రీప్లేస్ అవుతుంది, ఈ %d ప్లేస్లో ఈ 4 అనేది రీప్లేస్ అవుతుంది. బట్ ఫస్ట్ మాత్రం ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇది ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ కాబట్టి ఫస్ట్ దాన్ని ప్రింట్ చేసింది. సో ఈ ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయిన తర్వాత మనకి ఇది ఎలా చేంజ్ అవుతుంది, ప్రింట్ఎఫ్ %d ప్రింట్ఎఫ్, ఇక్కడ రిటర్న్ చేసిన వాల్యూ 4. సో లాస్ట్ ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ ఈ ప్రింట్ఎఫ్ కంప్లీట్ అయిన తర్వాత నా స్టేట్మెంట్ ఇలా చేంజ్ అయింది. ఇప్పుడు ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ ఏంటి, ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్, ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఫస్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యొక్క ఫంక్షనాలిటీ ఇది ప్రింట్ చేయడం. సో ఇక్కడ ఉన్న వాల్యూ ఏంటి, 4. సో నా కన్సోల్లో ఇప్పటి వరకు ప్రింట్ అయిన వాల్యూ 1 2 3 4. ఇప్పుడు ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది అగైన్ 4 అనేది ప్రింట్ చేసింది. 4 ప్రింట్ చేసిన తర్వాత ఇది కూడా ఫార్మాట్ స్పెసిఫైడ్ సమ్ వాల్యూని ఎక్స్పెక్ట్ చేస్తుంది, అది రిటర్న్ చేస్తుంది. ఇది ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఓన్లీ 1 క్యారెక్టర్ ఉంది. సో ఆ 1 అనే వాల్యూని రిటర్న్ చేసింది. సో ఆ సెకండ్ ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ కూడా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మనకి ఎలా చేంజ్ అవుతుంది, ఇది సాల్వ్ అయిన తర్వాత ఇది రిటర్న్ చేసే వాల్యూ ఏంటి, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. మనకు ఉన్నది ఓన్లీ 4 అనే సింగిల్ క్యారెక్టర్ ఉంది. సో దాన్ని రిటర్న్ చేసింది, ప్రింట్ఎఫ్ 1. అగైన్ ఇంకా ఫైనల్ మొత్తం ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్స్ అన్ని కంప్లీట్ అయిన తర్వాత అవుటర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ అవుట్ ఫంక్షన్ ఏంటి, ప్రింట్ఎఫ్ 1. సో ఫస్ట్ టాస్క్ 1ని ప్రింట్ చేసింది. ప్రింట్ చేసేది ఏం చేస్తుంది, మనం ఈ కంప్లీట్ స్టేట్మెంట్ని సి అనే వేరియబుల్కి అసైన్ చేస్తున్నాం. ఈ కంప్లీట్ స్టేట్మెంట్ యొక్క రిటర్న్ వాల్యూని సి అనే వేరియబుల్లో స్టోర్ చేయడానికి ట్రై చేసాం. మనకి ఫైనల్గా వచ్చిన వాల్యూ ఏంటి, ఇదంతా ఎవాల్యుయేట్ అయిన తర్వాత మనకి ఫైనల్గా వచ్చిన వాల్యూ ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ రిటర్న్ చేసేది. ఏం రిటర్న్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, ఓన్లీ సింగిల్ క్యారెక్టర్ ఉంది. సో ఆ 1 అనేది ఈ సిలో స్టోర్ అయింది, సి ఈక్వల్ టు 1. బట్ మన ప్రోగ్రామ్ ఏంటి, దీని తర్వాత మనకి నెక్స్ట్ ఎలాంటి ప్రింట్ స్టేట్మెంట్స్ లేవు, ఓన్లీ సిలో ఈ వాల్యూ స్టోర్ అయింది. మనకి కంప్లీట్గా వచ్చే అవుట్పుట్ ఏంటి అనేది. సో ఇక్కడ టాస్క్ ఏంటంటే వీ నీడ్ టు ఫైండ్ ద అవుట్పుట్. సి వాల్యూలో ఏం స్టోర్ అయింది అనేది కాదు మనకి ఇక్కడ కావాల్సింది. జస్ట్ ఇప్పటి వరకు నా కన్సోల్లో ఏం ప్రింట్ అయింది, అవుట్పుట్ ఏంటి. ఇప్పటి వరకు వచ్చిన మన అవుట్పుట్ ఎంత, 1 2 3 4 4 1. దిస్ ఈస్ ద ఫైనల్ అవుట్పుట్. హోప్ యూ అండర్స్టాండ్. సో ఇక్కడ నెస్టెడ్ ఫంక్షన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అయ్యి 1 2 3 4 ప్రింట్ అయింది. ఇది ఏ వాల్యూని రిటర్న్ చేసింది, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని ఉన్నాయి ఇక్కడ, 4. సో 4 అనేది రిటర్న్ చేసింది. తర్వాత ఈ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయింది.
ఇదేం ప్రింట్ చేస్తుంది, ఇక్కడ 4 అనే వాల్యూ ఉంది కాబట్టి ఆ 4ని ప్రింట్ చేసింది. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ రిటర్న్ చేయాలి. ఎంత రిటర్న్ చేస్తుంది, ఓన్లీ 4 అనే ఒక క్యారెక్టర్ ఉంది కాబట్టి 1 వాల్యూని రిటర్న్ చేసింది. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ ఇది ఎగ్జిక్యూట్ అయ్యే టైంలో ఇక్కడ ఓన్లీ 1 ఉంది కాబట్టి ఫస్ట్ దాన్ని ప్రింట్ చేసి దేని రిటర్న్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి, ఓన్లీ 1 ఉంది కాబట్టి ఆ 1 అనే వాల్యూ సిలో స్టోర్ అవుతుంది. సో ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత మీకు వచ్చే అవుట్పుట్ ఏంటి అంటే 1 2 3 4 4 1. ఇన్ కేస్ ఈ క్వశ్చన్లో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి అని అడిగితే ఆన్సర్ ఏంటి, వాల్యూ ఆఫ్ సి ఈజ్ 1. ఓకే, అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ డే ఛాలెంజ్, దిస్ ఈజ్ డే 23 ఛాలెంజ్. సో ఇక్కడ ఫస్ట్ లైన్లో ఏ బి సి 3 వేరియబుల్స్ని డిక్లేర్ చేసాం. అండ్ ఆఫ్టర్ దట్ వీఆర్ ట్రయింగ్ టు అసైన్ సమ్ వాల్యూ టు దిస్ వేరియబుల్ సి. ఆ వాల్యూ ఏంటి, scanf percentile d percentile d ampersand a ampersand b. This is the syntax for using scanf. Scanf ఎందుకు యూజ్ చేస్తాం మనం, scanf function is used to take the input from the user, right? To take the input from the user. సో యూజర్ నుంచి ఇన్పుట్ని యాక్సెప్ట్ చేయడానికి, ఇన్పుట్ని తీసుకోవడానికి, ఒక స్టాండర్డ్ ఇన్పుట్ని తీసుకోవడానికి మనం యూజ్ చేసేది scanf ఫంక్షన్. సో ఇప్పటి వరకు ప్రోగ్రామ్స్లో మనం జస్ట్ scanf అనేది మాత్రమే యూజ్ చేసాం. బట్ ఇక్కడ ఏం చేస్తున్నాం, scanf యూజ్ చేయడంతో పాటు ఆ scanf యొక్క వాల్యూని, ఆ రిటర్న్ వాల్యూని, ఫైనల్ రిజల్ట్ని ఒక వేరియబుల్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఎలా అయితే ప్రింట్ఎఫ్ యొక్క ఫంక్షనాలిటీ మనం ఓన్లీ ఫస్ట్ ప్రైమరీ టాస్క్ మాత్రమే తెలుసుకున్నాం, సమ్ వాల్యూ ప్రింట్ చేస్తుంది అని. ప్రోగ్రామ్స్ చేసే కొద్దీ తర్వాత ఏం చేసాం, ఈ ప్రింట్ఎఫ్ యొక్క రిటర్న్ వాల్యూని ఒక వేరియబుల్లో స్టోర్ చేయడానికి ట్రై చేసాం. ఆ ప్రింట్ఎఫ్ ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని ఎలా అయితే రిటర్న్ చేస్తుందో ఈ scanf కూడా ఏం చేస్తుంది, దీని యొక్క ఫస్ట్ టాస్క్ ఏంటి, యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం. జస్ట్ అస్యూమ్ ఐఎమ్ గివింగ్ ద వాల్యూ 8 and 16 టు ద వేరియబుల్స్ a and b యాజ్ అన్ ఇన్పుట్. ఇన్పుట్గా నేను 8 and 16 ఈ 2 వాల్యూస్ని నా కన్సోల్ నుంచి పాస్ చేశాను. సో ఎప్పుడైతే ఈ scanf నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అవుతూ ఈ లైన్కి ఎప్పుడైతే వచ్చిందో నా ప్రోగ్రామ్ అనేది ఏమవుతుంది, కాసేపు పాజ్ అవుతుంది. సమ్ వాల్యూ అనేది యూజర్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తుంది, రైట్? సో ఆ వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేసే టైంలో నేను వాల్యూస్ ఏమి ఇచ్చాను, 8 and 16 అనే వాల్యూస్ నేను ఇన్పుట్ ఎంటర్ చేశాను. సో ఎంటర్ చేసిన తర్వాత 2 వాల్యూస్ ఏ అండ్ బిలో స్టోర్ అయ్యాయి. ఏలో 8 అనే వాల్యూ స్టోర్ చేసింది, వేరియబుల్ బిలో 16 వాల్యూ స్టోర్ చేసింది. బట్ ఏం రిటర్న్ చేస్తుంది, ఈ కంప్లీట్ scanfని మనం ఒక వేరియబుల్కి అసైన్ చేసాం. ఇది రిటర్న్ చేసే వాల్యూ ఏంటి, సో ఫస్ట్ ఫంక్షనాలిటీ యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకోవడం అయితే దీని యొక్క నెక్స్ట్ ఫంక్షనాలిటీ ఇది రిటర్న్ చేసే వాల్యూ ఏంటంటే నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఇన్పుట్స్. నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఇన్పుట్స్. సో మనం కన్సోల్ నుంచి ఎన్ని సక్సెస్ఫుల్ ఇన్పుట్స్ అయితే పాస్ చేస్తామో ఆ కౌంట్ని పాస్ చేస్తుంది, రిటర్న్ చేస్తుంది. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని రిటర్న్ చేస్తుంది ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అనేది. scanf ఫంక్షన్ అనేది నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఇన్పుట్స్ని రిటర్న్ చేస్తుంది. సో ఇక్కడ సక్సెస్ఫుల్ ఇన్పుట్స్ ఎన్ని, నేను 2 వాల్యూస్ని పాస్ చేశాను, 8 and 16. సో నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఇన్పుట్స్ ఇస్ 2. సి వాల్యూలో ఏం స్టోర్ అయింది, నాకు 2 అనేది స్టోర్ అయింది, ఎందుకంటే నేను ఓన్లీ 2 ఇన్పుట్స్ మాత్రమే పాస్ చేశాను. And in the next statement, we are trying to print the value of C. What is the value of C? 2. So the output is 2 only. Okay? So నా ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసే టైంలో ఏమవుతుంది, ఫస్ట్ నా ప్రోగ్రామ్ అనేది టర్మినేట్ అయ్యింది. ఎందుకు, సమ్ టైం పాజ్ అయింది. యూజర్ నుంచి సమ్ వాల్యూస్ ఎక్స్పెక్ట్ చేస్తుంది, బికాజ్ ఇక్కడ మనం scanf యూజ్ చేసాం 2 వాల్యూస్ కోసం. నా ప్రోగ్రామ్ అనేది వెయిట్ చేస్తుంది. ఎప్పుడైతే నేను వాల్యూస్ 8 and 16 పాస్ చేశానో ఇన్పుట్ తీసుకుంది అండ్ రిమైనింగ్ ఎగ్జిక్యూషన్ అది కంటిన్యూ చేస్తుంది. రిమైనింగ్ ఎగ్జిక్యూషన్ ఏంటి, ఈ scanfని ఒక వేరియబుల్కి అసైన్ చేసాం. అంటే ఈ scanf ఏదైతే రిటర్న్ చేస్తుందో వాల్యూ, ఆ వాల్యూ అనేది వేరియబుల్ సిలో స్టోర్ అయింది. నాకు ఏం రిటర్న్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఇన్పుట్స్ని రిటర్న్ చేస్తుంది. నేను పాస్ చేసిన ఇన్పుట్స్ 2. సో ద వాల్యూ ఇస్ 2. సో ద వాల్యూ 2 is assigned to that variable C. And at the end of the program, we are trying to print the value of C, that is nothing but 2. This is the final output. Okay? And coming to the next day challenge, this is day 24 challenge.
and in the first line we are including some header files, and this is the main function. In the first line we have declared the 3 variables of data type integer, and in the next line we are trying to assign some value to this variable c. But here up to now we have seen only printf statement inside another printf statement, but here we are using scanf function in printf function. ఈ కేసులో ఎలా వర్క్ అవుతుంది, and at the end we are trying to print the c value. సో ఇక్కడ ఎలాంటి మనం ఆల్రెడీ నేర్చుకున్న కాన్సెప్ట్ ఇక్కడ ఉంది, బట్ కాకపోతే ఇందాక ఫస్ట్ ఛాలెంజ్లో ఏం చేసాం, డే 22 ఛాలెంజ్లో ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్లో ఇంకొక ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసాం. నెస్టెడ్ ఫంక్షన్స్ అనేది ఎలా వర్క్ అవుతాయి, వాటి యొక్క ఫంక్షన్ కాల్ ప్రెసిడెన్స్ ఎలా ఉంటుంది అనేది నేర్చుకున్నాం. సో ఆ పాయింట్ యూజ్ అవుతుంది ఫంక్షన్ కాల్ ప్రెసిడెన్స్ నెస్టెడ్ ఫంక్షన్స్ ఉన్నప్పుడు. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఫంక్షన్ అండ్ స్కాన్ఎఫ్ ఫంక్షన్ యొక్క బిహేవియర్ ఏంటి, వాటి యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, అవి చేసే రిటర్న్ వాల్యూస్, అవి రిటర్న్ చేసే వాల్యూస్ ఏంటి, ఈ 2 పాయింట్స్ మనకు అర్థమైతే ఈ ప్రాబ్లమ్ని ఈజీగా సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఇక్కడ మనకున్నది ఏంటి, ప్రింట్ఎఫ్ హై పర్సెంటైల్ డి కామా స్కాన్ఎఫ్ పర్సెంటైల్ డి యాంపర్సెంట్ ఏ. ఇక్కడ ఏమున్నాయి, ప్రింట్ఎఫ్ అనేది ఒక ఫంక్షన్, స్కాన్ఎఫ్ అనేది ఇంకొక ఫంక్షన్. సో ఇక్కడ ఇండైరెక్ట్గా మనం చేసేది ఏంటి, నెస్టెడ్ ఫంక్షన్స్ అని డిఫైన్ చేసాం. నెస్టెడ్ functions because a function inside another function, this is called nested functions. Nested functions ఎలా వర్క్ అవుతాయని మనం నేర్చుకున్నాం. ఫస్ట్ ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది, దాని తర్వాత అవుటర్ మోస్ట్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. దాని యొక్క ఫంక్షన్ ఆర్డర్ అనేది ఇలా ఎగ్జిక్యూట్ అవుతుంది నెస్టెడ్ ఫంక్షన్స్లో. సో ఆ పాయింట్ మనకు తెలుసు. సో ఫస్ట్ ఏది ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్. ఇక్కడ ఉన్న ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ ఏంటి, ఓన్లీ 2 ఫంక్షన్స్ ఉన్నాయి, ప్రింట్ఎఫ్ ఫంక్షన్ లోపల స్కాన్ఎఫ్ ఫంక్షన్ ఉంది. సో ద ఇన్నర్ ఫంక్షన్ ఈ స్కాన్ఎఫ్ ఫంక్షన్. స్కాన్ఎఫ్ ఫంక్షన్ యొక్క ఫంక్షనాలిటీ ఏంటి, దాని టాస్క్ ఏంటి, యూజర్ నుంచి ఇన్పుట్స్ని తీసుకోవడం. సో ఎప్పుడైతే ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుందో ప్రోగ్రామ్ ఇమీడియట్గా టర్మినేట్ అయ్యి యూజర్ నుంచి సమ్ వాల్యూస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో యూజర్ జస్ట్ అస్యూమ్ నేను 5 and 1 అనే వాల్యూస్ ఇచ్చాను ఈ ఏ అండ్ బికి. ఎప్పుడైతే నేను కన్సోల్ నుంచి ఇన్పుట్స్ పాస్ చేశానో సో దీనికి కావాల్సిన ఇన్పుట్స్ వచ్చేసాయి, ప్రోగ్రామ్ ఎగ్జిక్యూషన్ కంటిన్యూ అవుతుంది. బట్ ఇక్కడ పర్సెంటైల్ డి ఇచ్చాం అంటే this percentage d expects some value from the scanf function. సో ఈ scanf function ఏదైతే వాల్యూని రిటర్న్ చేస్తుందో ఆ వాల్యూ అనేది ఈ పర్సెంటైల్ డి ఈ ఫార్మాట్ స్పెసిఫైర్ ప్లేస్లో రీప్లేస్ అవుతుంది. మరి scanf ఫంక్షన్ రిటర్న్ చేసే వాల్యూ ఏంటి, మనం ప్రీవియస్ ఛాలెంజ్లోనే చూసాం. ఈ scanf ఫంక్షన్ దేని రిటర్న్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఇన్పుట్స్. ఎన్ని వాల్యూస్ పాస్ చేశాను నేను, 5 and 1, 2 ఇన్పుట్స్ని పాస్ చేశాను. సో ఇది రిటర్న్ చేసే వాల్యూ ఏంటి, 2, బికాస్ ది నెంబర్ ఆఫ్ సక్సెస్ఫుల్ ఇన్పుట్స్ ఆర్ 2. ఇట్ రిటర్న్స్ 2. సో స్కాన్ఎఫ్ కంప్లీట్ అయ్యాక ఈ స్టేట్మెంట్ ఎలా చేంజ్ అవుతుంది, నాకు సి ఈక్వల్ టు ప్రింట్ఎఫ్ హై పర్సెంటైల్ డి ప్లేస్లో నాకు ఏం రీప్లేస్ అవుతుంది, ఈ స్కాన్ఎఫ్ రిటర్న్ చేసిన వాల్యూ. స్కాన్ఎఫ్ రిటర్న్ చేసిన వాల్యూ ఏంటి, 2. ఈ 2 ఏంటి, నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్, నేను 2 పాస్ చేశాను కాబట్టి ఆ 2 అనేది రీప్లేస్ అయింది, హై 2. సో ఇప్పుడు ఇన్నర్ ఫంక్షన్ ఎగ్జిక్యూషన్ కంప్లీట్ అయింది, అవుటర్ మోస్ట్ ఫంక్షన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుటర్ మోస్ట్ ఫంక్షన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది, ఫస్ట్ దిస్ ఇస్ అ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్. ఏం ప్రింట్ చేస్తుంది, ఏదైతే డబుల్ కోట్స్లో వాల్యూ ఉందో అది ప్రింట్ చేసింది. ప్రింట్ చేసిన తర్వాత ఆ వాల్యూని మనం ఒక వేరియబుల్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే ప్రింట్ఎఫ్ రిటర్న్ చేసే వాల్యూని స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. అంటే ఇక్కడ మనకి తెలియాల్సిన పాయింట్ ఏంటి, ప్రింట్ఎఫ్ ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది, దేన్ని రిటర్న్ చేస్తుంది, ప్రింట్ఎఫ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని రిటర్న్ చేస్తుంది. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి ఇక్కడ, 1 2 3 4. సో ఇది రిటర్న్ చేసే వాల్యూ ఎంత, 4. సో సిలో ఏం స్టోర్ అయింది మనకి, ఫస్ట్ దీన్ని ప్రింట్ చేసిన తర్వాత వాల్యూని రిటర్న్ చేస్తుంది. సో నా కన్సోల్లో హై 2 అనేది ప్రింట్ అయింది. ఇప్పటి వరకు నా అవుట్పుట్ చూస్తాయి, బికాస్ ఈ స్కాన్ఎఫ్ అనేది ఏం ప్రింట్ చేయదు, జస్ట్ ఇన్పుట్స్ కోసం వెయిట్ చేస్తుంది. నేను 5 and 1 అనేది పాస్ చేశాను. పాస్ చేసిన తర్వాత ఆ కౌంట్ని రిటర్న్ చేస్తుంది. ఈ హై 2 అని కన్వర్ట్ అయిందిగా, ఫస్ట్ ఇది ప్రింట్ అయింది మనకి. ప్రింట్ అయిన తర్వాత ఏ వాల్యూని రిటర్న్ చేసింది, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ని రిటర్న్ చేసింది. అంటే సిలో 4 అనేది స్టోర్ అయింది. సో ఈ స్టేట్మెంట్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ స్టేట్మెంట్ ఏంటి మనకి, వీఆర్ ట్రయింగ్ టు ప్రింట్ ద వాల్యూ ఆఫ్ సి. వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ సి నౌ, 4. సో 4 అనేది ప్రింట్ అయింది.
సో ఫైనల్గా మనకు కన్సోల్లో ప్రింట్ అయిన అవుట్పుట్ ఏంటి? హాయ్ 24. ఓకే, కమింగ్ టు ద నెక్స్ట్ ఛాలెంజ్. దిస్ ఈజ్ డే 25 ఛాలెంజ్. సో ఇక్కడ ఏం చేసాం? జస్ట్ వేరియబుల్ డెక్లరేషన్ అండ్ ఇనీషియలైజేషన్ మాత్రమే చేసాం. బట్ మనకి ఇక్కడ రైజ్ అయ్యే డౌట్ ఏంటి? ఒక వేరియబుల్ నేమ్గా అండర్స్కోర్ని మనం అండర్స్కోర్స్ని యూజ్ చేయొచ్చా లేదా అనేది, లేదా ఈ ప్రోగ్రామ్ ఏమైనా ఎర్రర్ రైజ్ చేస్తుందా, ఇవి చూడాలి. సో అసలు ఈ ప్రోగ్రామ్ సాల్వ్ చేసే ముందు అసలు వేరియబుల్ అంటే ఏంటి, ఆ వేరియబుల్ డిఫైన్ చేయడానికి అంటే ఆ వేరియబుల్కి నేమింగ్ ఇవ్వడానికి రూల్స్ ఏంటో చూద్దాం. సో వేరియబుల్ నేమింగ్ రూల్స్ ఏంటి? ఫస్ట్ అసలు వేరియబుల్ అంటే ఏంటి? వేరియబుల్ is nothing but a memory location. It is a memory location or a name given to that memory location. For suppose ఒక క్లాస్లో చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. ఒక పర్టికులర్ పర్సన్ నాకు కావాలి అంటే మనం వాళ్ళని ఎలా కాల్ చేస్తాం? వాళ్ళ యొక్క నేమ్ యూస్ చేసి. ప్రతి ఒక్కరికి యూనిక్ నేమ్, ప్రతి ఒక్కరికి నేమ్స్ ఉండడం వల్ల ఒక పర్టికులర్ ఆ రోల్ నెంబర్స్ ఉండడం వల్ల ఒక పర్టికులర్ స్టూడెంట్ని నేను కాల్ చేయాలి అంటే వాళ్ళ యొక్క నేమ్స్ యూస్ చేసి నేను కాల్ చేస్తాను. సేమ్ అలాగే మన ప్రోగ్రాంలో మల్టిపుల్ వాల్యూస్ని యూస్ చేస్తున్నాం మనం. 100, హలో, 10.5, క్యారెక్టర్ బి, ఇలా మల్టిపుల్ వాల్యూస్ మనం యూస్ చేస్తున్నాం. ఇందులో ఒక పర్టికులర్ వాల్యూ కావాలంటే ఆ పర్టికులర్ వాల్యూకి మనం ఒక నేమ్ అనేది అసైన్ చేస్తాం. ఈ 100 అదానికి ఏజ్ అనే ఒక నేమ్, 10.5కి మార్క్స్ అనే ఒక నేమ్. సో ఇలా ఒక్కొక్క నేమ్ అనేది ఆ వాల్యూస్కి అసైన్ చేస్తాం. సో ఆ నేమ్స్ని మనం ఏమంటాం? వేరియబుల్స్. బికాస్ ఈ వాల్యూస్ అన్నీ మనకి ఎక్కడ స్టోర్ అవుతాయి? మనం ప్రోగ్రామ్ రాసే టైంలో మన మెమరీలో ఒక పర్టికులర్ లొకేషన్ దగ్గర స్టోర్ అవుతాయి. సో ఈ మెమరీ అడ్రస్ అనేది సమ్ హెక్సాడెసిమల్ వాల్యూ, సమ్ వాల్యూ ఉంది. ప్రతిసారి ఆ మెమరీ అడ్రస్ని మనం గుర్తుపెట్టుకోవాలంటే ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు రిమెంబర్. సో దాన్ని రిఫర్ చేస్తూ మనం మన ఐడెంటిఫికేషన్ ఒక నేమ్ అనేది అసైన్ చేస్తాం ఆ మెమరీ లొకేషన్కి. ఫర్ సపోజ్ ఏజ్ ఎక్స్ ప్లస్ వాల్యూస్ అనేది అసైన్ చేస్తాం ఆ పర్టికులర్ మెమరీ లొకేషన్కి. సో ఈ నేమ్ని ఏమంటాం మనం? వేరియబుల్స్. మరి వేరియబుల్స్ ఎలా అయినా మనం ఆ నేమింగ్ అనేది ఎలా అయినా ఇవ్వచ్చు అంటే నో, దెర్ ఆర్ సమ్ రూల్స్ టు బి ఫాలోడ్. సో ఆ వేరియబుల్ నేమ్స్కి రూల్స్ ఏంటి? రూల్స్ ఫర్ నేమింగ్ ద వేరియబుల్స్. రూల్స్ ఫర్ నేమింగ్ ద వేరియబుల్స్. ఫస్ట్ రూల్ ఓన్లీ నేను సి ప్రోగ్రామింగ్ని బేస్ చేసుకొని మీకు చెప్తున్నాను. ఓకే, సో ఫస్ట్ రూల్ ఏంటి? అ వేరియబుల్ నేమ్ మస్ట్ స్టార్ట్ విత్ ఎ లెటర్ ఆర్ అండర్స్కోర్. వేరియబుల్ నేమ్ must start with a letter or underscore. This is the first rule. And coming to the second rule, variable name should not start with a digit. Variable name should not start with a digit. And coming to the third rule, it should not contain spaces. And fourth rule, we should not use the keywords as a variable name. So ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో సమ్ కీవర్డ్స్, ఐ మీన్ సమ్ నేమ్స్ అనేవి రిజర్వ్డ్ వర్డ్స్గా ఆ వర్డ్స్ని సమ్ పర్టికులర్ పర్పస్కి వాటిని రిజర్వ్ చేశారు. ఫర్ సపోజ్ క్లాస్, ఇంట్, ఫ్లోట్, ఇవన్నీ మనం కీవర్డ్స్ ఆల్రెడీ మన ప్రోగ్రాంలో యూజ్ చేస్తున్నాం. ప్రతిదానికి ఒక పర్టికులర్ పర్పస్ అంటూ ఉంది, సమ్ టాస్క్ అనేది పెర్ఫామ్ చేస్తుంది. వాటికంటూ సమ్ స్పెషల్ మీనింగ్స్ అనేవి ఉన్నాయి. సో ఆ నేమ్ అనేది, ఆ వర్డ్ అనేది మన ప్రోగ్రాంలో సమ్ స్పెసిఫిక్ పర్పస్కి రిజర్వ్ చేసి ఉంచారు. సో అలాంటి వాటిని మనం కీవర్డ్స్ అంటాం. ఆ కీవర్డ్స్ని మనం వేరియబుల్ నేమ్స్గా యూజ్ చేయకూడదు. యూజ్ కీవర్డ్స్ యాజ్ వేరియబుల్ నేమ్స్. And coming to the next rule, it can be of any length.
బట్ నెక్స్ట్ ఆ ప్రోగ్రామ్లో నేమ్ని మనం యూజ్ చేయాలి, ఎప్పటికప్పుడు యూజ్ చేయాలి కాబట్టి సో లిమిటెడ్ లెంత్ అనేది పెట్టుకుంటే మనకే బెటర్. బట్ ఆ లెంత్కి మనకి ఎలాంటి రెస్ట్రిక్షన్ లేదు. నెక్స్ట్, ఆఫ్టర్ ఇనిషియలైజింగ్ ద ఫస్ట్ లెటర్, we can use digits, letters or underscore, but it doesn't allow special characters. It doesn't allow special characters like hashtags, @ those kind of special characters. @ hashtags, exclamator, these kind of special characters. So rules ఏంటి, ఒక వేరియబుల్ నేమ్ అనేది ఒక లెటర్తో స్టార్ట్ అవ్వాలి, అది ఆర్ అండర్స్కోర్తో కూడా స్టార్ట్ అవ్వచ్చు, బట్ డిజిట్తో స్టార్ట్ అవ్వకూడదు. అండ్ ఆ వేరియబుల్ నేమ్స్లో స్పేసెస్ అనేవి యూజ్ చేయకూడదు. అండ్ ఏవైతే రిజర్వ్డ్ వర్డ్స్, కీవర్డ్స్ ఉన్నాయో వాటిని వేరియబుల్ నేమ్స్గా మనం యూజ్ చేయకూడదు. ఆ వేరియబుల్ నేమ్ లెంత్కి ఎలాంటి రెస్ట్రిక్షన్స్ లేవు. ఇట్ క్యాన్ బి ఆఫ్ ఎనీ లెంత్. అండ్ ఫస్ట్ లెటర్ ఇనిషియలైజ్ చేసిన తర్వాత ఫస్ట్ either లెటర్ ఆర్ అండర్స్కోర్ ఇది యూజ్ చేసిన తర్వాత నెక్స్ట్ లెటర్స్ అనేవి లెటర్ ఉండొచ్చు, డిజిట్ యూజ్ చేయొచ్చు, అండర్స్కోర్ యూజ్ చేయొచ్చు, ఏదైనా యూజ్ చేయొచ్చు, బట్ స్పెషల్ క్యారెక్టర్స్ అనేది అలౌ చేయదు. ఇవి వేరియబుల్ నేమ్ డిఫైన్ చేసే రూల్స్. ఇక్కడ మనం యూజ్ చేసింది ఏంటి, అండర్స్కోర్. ఒక్కొక్క రూల్తో కంపేర్ చేద్దాం. ఇక్కడ మనం యూజ్ చేసిన నేమ్ ఏంటి, అండర్స్కోర్ అనేది యూజ్ చేసాం. ఫస్ట్ రూల్ ఓకే, ఫస్ట్ రూల్ ఏంటి, మన వేరియబుల్ నేమ్ అనేది లెటర్తో స్టార్ట్ అవ్వచ్చు ఆర్ అండర్స్కోర్తో స్టార్ట్ అవ్వచ్చు. ఇక్కడ మనం దేంతో స్టార్ట్ చేసాం, అండర్స్కోర్తో. సో ఫస్ట్ రూల్ ఓకే అయింది, ఎలాంటి ప్రాబ్లం లేదు ఫస్ట్ రూల్తో. సెకండ్ రూల్, వేరియబుల్ నేమ్ షుడ్ నాట్ స్టార్ట్ విత్ డిజిట్, ఇదేమీ డిజిట్తో స్టార్ట్ అవ్వలేదు, సో ఇట్ ఈస్ ఆల్సో ఫైన్. కమింగ్ టు ద థర్డ్ రూల్, ఇట్ షుడ్ నాట్ కంటైన్ స్పేసెస్, నేను యూజ్ చేసింది సింగిల్ క్యారెక్టర్, ఇక్కడ ఎలాంటి స్పేసెస్ లేవు, ఇట్ ఈస్ ఆల్సో యాక్సెప్టెడ్. నెక్స్ట్, కమింగ్ టు ద నెక్స్ట్ రూల్, వీ షుడ్ నాట్ యూజ్ కీవర్డ్స్ యాజ్ వేరియబుల్ నేమ్. అండర్స్కోర్ అనేది మనకేమీ కీవర్డ్ కాదు సిలో, సో మనం సేఫ్గా ఈ అండర్స్కోర్ కూడా యూజ్ చేయొచ్చు. ఇట్ కెన్ బి ఆఫ్ ఎనీ లెంత్, విచ్ మీన్స్ వీ కెన్ యూజ్ ఈవెన్ సింగిల్ లెంత్ క్యారెక్టర్ ఆల్సో. సింగిల్ క్యారెక్టర్ కూడా యూజ్ చేయొచ్చు, లెంత్ ఎంతైనా ఉండొచ్చు, ఈవెన్ వన్ ఆల్సో. ఆఫ్టర్ ఇనిషియలైజింగ్ ద ఫస్ట్ లెటర్ వీ కెన్ యూజ్ డిజిట్స్, లెటర్స్ ఆర్ అండర్స్కోర్. నేను ఏమీ యూజ్ చేయలేను, యూజ్ చేయకపోయినా ప్రాబ్లం లేదు. సో మనం ఏవైతే వేరియబుల్ నేమింగ్కి రూల్స్ నేర్చుకున్నామో ఇవన్నీ కూడా అప్రూవ్ అయ్యాయి. సో అండర్స్కోర్ అనేది ఎలాంటి ఎర్రర్ లేకుండా మనం దీన్ని వేరియబుల్గా యూజ్ చేయొచ్చు. సో నేను వేరియబుల్ డిక్లేర్ చేశాను, దానికి 1 అనే వాల్యూ అసైన్ చేశాను. సెకండ్, డబుల్ అండర్స్కోర్ యూజ్ చేసాం. సింగిల్ అండర్స్కోరే యాక్సెప్టబుల్, దెన్ డబుల్ అండర్స్కోర్, త్రిబుల్ అండర్స్కోర్ ఇవన్నీ కూడా యాక్సెప్టబుల్ వేరియబుల్ నేమ్స్. ఓకే, డబుల్ అండర్స్కోర్కి 2 వాల్యూని అసైన్ చేసాం. త్రిబుల్ అండర్స్కోర్కి ఏం చేస్తున్నాం, సింగిల్ అండర్స్కోర్, డబుల్ అండర్స్కోర్ వాల్యూస్ ఏమైతే ఉన్నాయో, ఈ వేరియబుల్ నేమ్స్ ఏమైతే ఉన్నాయో వాటిని యాడ్ చేస్తున్నాం. సింగిల్ అండర్స్కోర్లో ఈ వేరియబుల్లో స్టోర్ చేసిన వాల్యూ ఎంత, 1. డబుల్ అండర్స్కోర్లో స్టోర్ చేసిన వాల్యూ 2. 1 + 2 3. ఫైనల్గా ఏం ప్రింట్ చేస్తున్నాం, సింగిల్ అండర్స్కోర్ వేరియబుల్లో మనం స్టోర్ చేసిన వాల్యూ 1, డబుల్ అండర్స్కోర్ వాల్యూ 2, త్రిబుల్ అండర్స్కోర్ వాల్యూ 3. సో అవర్ అవుట్పుట్ ఈస్ 1 2 3. Okay, and coming to the last challenge, this is the day 26 challenge. ఇది మనకు ఆల్రెడీ తెలిసిన టాపిక్. ఫస్ట్, ఏ అనే వేరియబుల్ డిక్లేర్ చేసాం ఆఫ్ డేటా టైప్ ఇంటీజర్, అండ్ ఇన్ ద ఏ వీఆర్ ట్రైంగ్ టు అసైన్ సమ్ వాల్యూ టు దట్ వేరియబుల్ ఏ. సో ఇక్కడ యూజ్ చేసింది ఏంటి, printf హై పర్సెంటైల్ డిక్రీజ్ అండ్ printf ఇండియా. ఇక్కడ యూజ్ చేసింది ఏంటి, ఒక printf స్టేట్మెంట్లో ఇంకొక printf స్టేట్మెంట్ యూజ్ చేసాం. నథింగ్ బట్ నెస్టెడ్ printf స్టేట్మెంట్స్ ఆర్ నెస్టెడ్ ఫంక్షన్స్. నెస్టెడ్ ఫంక్షన్స్ ఎలా వర్కౌట్ అవుతాయో ఆల్రెడీ నేర్చుకున్నాం. ఫస్ట్ ఏం ఎగ్జిక్యూట్ అవుతుంది, ఇన్నర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇన్నర్ ఫంక్షన్ ఏంటి ఇక్కడ, ఇండియా, printf ఇండియా. దీని యొక్క ఫస్ట్ టాస్క్ ఇండియా అనే వాల్యూ ప్రింట్ చేసింది, అంటే మన కన్సోల్లో ఫస్ట్ ఇండియా ప్రింట్ అయింది. ప్రింట్ అయిన తర్వాత దిస్ పర్సెంటైల్ డి ఎక్స్పెక్ట్ సమ్ వాల్యూ. ఆ వాల్యూ ఏంటి, ఈ printf రిటర్న్ చేసే వాల్యూ. printf ఏ వాల్యూని రిటర్న్ చేస్తుంది, నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ 1 2 3 4 5. దేర్ ఆర్ 5 క్యారెక్టర్స్ ఇన్ ఇండియా. that should be written by this printf. సో ఆ printf రిటర్న్ చేసిన వాల్యూ ఇక్కడ రీప్లేస్ అయింది. సో నెక్స్ట్, ఇన్నర్ మోస్ట్ ఫంక్షన్ కంప్లీట్ అయిన తర్వాత అవుటర్ ఫంక్షన్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. అవుటర్ ఫంక్షన్లో ఏముంది, ఫస్ట్ ఏదైతే డబుల్ కోట్స్లో ఉందో అది ప్రింట్ అవుతుంది. ఇక్కడ ఏముంది, హై 5
క్రిష్. సో ఇండియా తర్వాత మనకి ప్రింట్ అయ్యేది ఏంటి? హాయ్, ఫై అండ్ క్రిష్. ఓకే, అది ప్రింట్ అయింది. ప్రింట్ చేసిన తర్వాత అది రిటర్న్ చేసే వాల్యూ ఏంటి? బికాజ్ మనం దాన్ని ఏ అనే వేరియబుల్లో స్టోర్ చేయడానికి ట్రై చేస్తున్నాం. సో అది రిటర్న్ చేసే వాల్యూ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. ఎన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8 9. So there are totally 9 characters in this printf statement. So it returns 9 and that will be stored in this variable a. Okay, a lo 9 ane value store ayindi, and at the end of the program we are trying to print that value a. What is the value of a? 9. So ippadu varaku na console lo ఉన్న output enti? India, hi, fi, krish. Now 9 kuda print ayindi. So final output enti manaki? India, hi, fi, krish 9. This is the final output. Hope you understand and thank you.